ఈ 13వ అధ్యాయము కొరింథీ పత్రిక ప్రేమ గురించి మాట్లాడుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయం ఇది. ఇదే కొరింథీ పత్రిక 11వ అధ్యాయము దేని గురించి మాట్లాడుతుంది? మొదటి కొరింథీ పత్రిక 11th చాప్టర్ దేని గురించి మాట్లాడుతుంది? కమ్యూనియన్ గురించి. 12వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది? ఆత్మవరాలు, కృపావరాల గురించి మాట్లాడుతుంది. 14వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది? భాషల గురించి మాట్లాడుతుంది. ఓకే, సో మళ్ళీ చెప్పండి. 11వ అధ్యాయం కమ్యూనియన్ గురించి, 12వ అధ్యాయం ఆత్మవరాల గురించి, 14వ అధ్యాయం భాషల గురించి, టంగ్స్ గురించి మాట్లాడుతుంది. సో ఒకసారి ఆ సీక్వెన్స్ ఆర్డర్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెంబర్ 1 కమ్యూనియన్ అయిన తర్వాత కృపావరాలు, ఆత్మవరాలు. అదైన తర్వాత ద లవ్, 13వ అధ్యాయంలో ద లవ్, తర్వాత భాషల గురించి. అంటే ఈ సీక్వెన్స్ ఇదంతా కూడా స్పిరిచువల్ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేస్తూ ఆ ప్రాసెస్లో మధ్యలో లవ్ అనే చాప్టర్, లవ్ అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. 13వ అధ్యాయం లవ్ గురించి మాట్లాడుతూ ఉంది. సరే, ఎక్కువ డీటెయిల్స్లోకి దాంట్లోకి ఈరోజు నేను వెళ్ళను ఈ సమయంలో. ఈ సెషన్లో ఈ సర్వీస్లో కాదు, కానీ మనం నెక్స్ట్ సర్వీస్లో కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నేను వేరే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే ఇందులో మీరు గమనిస్తే మొదటి 2 వచనాలు చూడండి ఒకసారి. 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నేను ఈ అధ్యాయాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనైనను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగిడి కంచు గనగనలాడు తాళమునై ఉన్నాను. జస్ట్ ఒక బెల్ అంటుండే, ఒక నిర్జీవమైనటువంటి ఆ టైంకి పలికే, ఆ టైంకి మాట్లాడే, ఆ టైంకి రెస్పాండ్ అయ్యే ఒక బెల్ అంటూనే తప్ప, ఒక బెల్ ఒక మెటల్ లాంటి వాడినే తప్ప నేను ఒక వ్యర్థుడను అంటాడు. ఇది ఫస్ట్ చెప్పిన తర్వాత నెక్స్ట్ 2వ వచనంలో ప్రవచించు కృపావరం కలిగి, కృపావరాల గురించి మాట్లాడి, 12వ అధ్యాయంలో కృపావరాల గురించి ఉంది కదా. ప్రవచించు కృపావరం కలిగి మర్మములు, జ్ఞానం అంతా తెలుసు నాకు, వాక్యం అంతా తెలుసు నాకు, మర్మాలన్నీ జ్ఞానమంతా ఎరిగి ఉన్నప్పటికీ ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. తర్వాత చూడండి ఒకసారి. అది మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ఏమంటే కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. బాగా వినాలి ఒకసారి. ఈ లవ్ అనే మాటకి ఇట్ ఈస్ లవ్కి డెఫినేషన్, బిబ్లికల్ డెఫినేషన్ తీసుకోవాలి తప్ప వాక్యంలో ఏదైనా ఒక వర్డ్ ఉంటే, వాక్యంలో ఏదైనా ఒక పదం, ఒక కాన్సెప్ట్ మాట్లాడేటప్పుడు వాక్యంలో ఉన్న కాన్సెప్ట్, వాక్యంలో ఉన్నటువంటి డిక్షనరీ, వాక్యం ఏం చెప్తుందో తీసుకురావాలి తప్ప బయట ఉన్న డిక్షనరీలు పట్టుకురావద్దు. మీ యొక్క లాంగ్వేజ్ డిక్షనరీలు లేకపోతే ఈ భాష పరిజ్ఞానం కలిగినటువంటి ఆ యొక్క వాటిని తీసుకురావడం వల్ల ఏ ప్రయోజనం లేదు. రైట్, చూడండి ఒకసారి. ఇక్కడ ఆ మాట చెప్పిన తర్వాత ఈ 2 అంటే ఇవి లేకపోతే ఇది ఉన్నా, ఇది లేకపోతే వ్యర్థుడను అని ఒక లిస్ట్, ఒక 2 వచనాలు అయిపోయింది అది. ఇక 3వ వచనంలో, ఈవెన్ 3వ వచనంలో కూడా బీదల పోషణకై నా ఆస్తి అంతా ఇచ్చేసి దాన ధర్మాలు, చారిటీలు చేసిన తర్వాత, అంటే చూడండి ఒకసారి, వితౌట్ లవ్ చారిటీ చేయవచ్చా? బీదల పోషణకి ఆస్తి అంతా ఇచ్చేయవచ్చా? అంతేకాదు, ఆస్తే కాదు, ఈవెన్ లైఫ్ కూడా, కాల్చబట్టుకు శరీరం ఇచ్చేసిన తగలబెట్టేసుకుంటారు కొంతమంది వాళ్ళ నాయకుల కోసం. సో అలా తగలబడిపోయిన సూసైడల్ అందరి ముందు, లేకపోతే ఫలానా అంశం కోసం నేను చచ్చిపోతున్నానని చెప్పి చచ్చిపోయిన వాళ్ళ గురించి మనకు బాగా తెలుసు. ఆ 3 వచనాలు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంత చేసినా ద ఎక్స్ట్రీమ్ థింగ్స్ మాట్లాడతాడు. మొదటిది ఏమనుంది? దేవదూతల భాషలు, మనుషుల భాషలు అన్నీ మాట్లాడి, అంటే స్పిరిచువల్ లాంగ్వేజెస్ అని అర్థం. దేవదూతల భాషలు మాట్లాడినా, మనుషుల భాషలు మాట్లాడినా ప్రేమ లేని వాడనైతే గనగనలాడు తాళమును మ్రోగేడు కంచును అని చెప్పి మాట్లాడతాడు. దాని తర్వాత మర్మము, జ్ఞానము, వాక్య జ్ఞానం అంతా తెలుసుండి, మర్మాలన్నీ తెలుసుండి, తర్వాత ప్రవచించు కృపావరం కలిగి మర్మాలన్నీ తెలిసినప్పటికీ, లేకపోతే
కొండలను పెకిలించగలిగిన పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అని. 2 తర్వాత 3వది బీదల పోషణకై చారిటీలు చేసి. ఇవన్నీ ఎక్స్ట్రీమ్ థింగ్స్. ఇవి ద హయ్యెస్ట్ స్పిరిచువల్ లెవెల్స్ అని మాట్లాడుకునే విషయాలు. ఎంత చారిటీ చేసాం మనం, ఎంత జనరస్గా ఉన్నాం మనం, ఎంత ఏమంటారు లోభత్వాన్ని వదిలిపెట్టి ఇక జనరాసిటీ ఏమంటారు తెలుగులో, ఓకే, ఎంత ధారాళంగా దాతృత్వం కలిగి ఉన్నాం. ఓకే, తర్వాత ఎంత ప్రవచన వరాలు, కృపా వరాలు కలిగి ఉన్నాం. లేకపోతే కొండల్ని పెకిలించగలిగిన ఎవరికోసం ప్రార్థన చేస్తే, లేకపోతే ఏదైనా అడిగితే, ఏదైనా ఏది అడిగినా ఇచ్చేస్తాడు దేవుడు అనే ఇంతగా మంచి విశ్వాసం కలిగి ఉన్నాం. ఇవే హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ ద స్పిరిచువల్ లైఫ్ అనుకునే అన్నీ పెట్టి వీటన్నీ వీటిలో ఏది ఇవన్నీ కలిగి ఉండి ప్రేమ లేకపోతే వ్యర్థుడను అంటాడు. ఓకే, లవ్ అంటే ఏంటి? కమిట్మెంట్స్ అండ్ యాక్షన్స్. లవ్ అంటే కమిట్మెంట్స్ అండ్ యాక్షన్స్. ఓకే, బాగా వినండి ఒకసారి. ఈ 3 వచనాలు అయిన తర్వాత 4వ వచనం చూడండి ఒకసారి. 4th వర్స్ నుంచి 4వ వచనం చూస్తే ఇక్కడ వేరే లిస్ట్ కనపడుతుంది. ప్రేమ ఏమేం చేస్తుందో రాస్తుంది. ఓకే, ద యాక్షన్స్ ఆఫ్ లవ్ గురించి రాసి ఉంటుంది. ద యాక్షన్స్ ఆఫ్ లవ్. నంబర్ 1 ప్రేమ. ప్రేమ ప్రేమ దీర్ఘకాలము సహించును. ఓకే, సో ఓర్పుగా ఓర్చుకుంటూ సహిస్తూ ఉండడం అనేది ఇట్ ఈస్ జస్ట్ బై లవ్ ఓన్లీ పాసిబుల్. సహించడం అనేది ఇట్ ఈస్ ఓన్లీ బై లవ్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్. నంబర్ 1. తర్వాత చూడండి ఒకసారి. ప్రేమ దీర్ఘకాలము సహించును, తర్వాత దయ చూపించును, తర్వాత మత్సరపడదు. మత్సరపడడం అంటే జెలస్. ఓకే, అంటే నువ్వు ఎక్కువ నేను ఎక్కువ. ఓకే, మత్సరము ఎక్స్పెక్టేషన్స్, కంపారిజన్స్, కంప్లైంట్స్, తర్వాత డిమాండ్స్ మీద స్టార్ట్ అవుతాయి. మత్సరం యొక్క పునాదులు ఇవి 4. ఏమేం చెప్పాను? మత్సరం యొక్క పునాదులు అంటారు వీటిని 4. ఏంటేంటివి? నంబర్ 1 ఎక్స్పెక్టేషన్స్, డిమాండ్స్, ఇంకోటి ఏదో మిస్ చేశారు, కంపారిజన్. ఓకే, ఎక్స్పెక్టేషన్స్, కంపారిజన్స్, డిమాండ్స్, ఇంకోటి ఏం చెప్పాను అమ్మా? జెలస్. ఓకే, సో ఇవి 4 మత్సరం అంటే జెలస్కే పునాదులు ఇవి యాక్చువల్గా. ఇంకోటి ఏదో చెప్పాను, మిస్ అయ్యాను నేను. 4 చెప్పాను. 4 చెప్పాలి యాక్చువల్గా. 4 చెప్పాను. ఎవరు రాశారా? చెప్పండి ఏమేం చెప్పాను? 4. 1 ఎక్స్పెక్టేషన్స్, 2 కంపారిజన్స్, 3 డిమాండ్స్, 4 కంప్లైంట్స్. ఓకే, ఇప్పుడు చెప్పండి, బాగా గుర్తుంటాయి ఇప్పుడు. ఎక్స్పెక్టేషన్, నా ఎక్స్పెక్టేషన్ నేను రీచ్ కానప్పుడు మత్సరపడతాను. ఓకే, నంబర్ 1. నంబర్ 2 కంపేర్ చేసుకుంటాం. నెక్స్ట్ నంబర్ 3 డిమాండ్స్. ఓకే, ఐ డిమాండ్ సంథింగ్. ఓకే, లవ్ ఎప్పుడు కూడా డిమాండ్ చేయదు. ఓకే, నాకు రావాల్సింది నాకు ఇచ్చేయని చెప్పి డిమాండ్ చేయదు. వెయిట్ చేస్తా కూర్చుంటుంది, దీర్ఘకాలం సహిస్తా కూర్చుంటుంది. ఓకే, వెయిట్ చేస్తా లవ్ అనేది వెయిట్ చేపిస్తుంది తప్ప, వెయిట్ చేసుకు కూర్చుంటుంది తప్ప డిమాండ్ చేయదు. ఓకే, 4వది ఏం చెప్పాను? కంప్లైంట్స్. ఓకే, సో ఈ 4 మత్సరం యొక్క పునాదులు. సో ఒక్కొక్క దాని గురించి మాట్లాడలేదు, ఇవి కాదు మన టాపిక్ కాదు ఇది. సో ఈ మార్నింగ్ సర్వీస్లో ఐ హ్యావ్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం మళ్ళొకసారి. ప్రేమ దీర్ఘకాలము సహించును, తర్వాత అది మత్సరపడదు. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఏం చేయదు. తర్వాత అమర్యాదగా డంబముగా ప్రవర్తించదు. తర్వాత అంటే ఒక డిసిప్లైన్డ్ లైఫ్ ఉంటుంది, లైఫ్ స్టైల్. లేకపోతే డంబంగా ప్రవర్తించడం అంటే బోస్టింగ్ అనేది మాటలో కనపడదు, చేతల్లో కనపడదు. ఓకే, తర్వాత చూద్దాం ఒకసారి. ఇంకా అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకోదు, స్వప్రయోజనమును నేను నాది అనే సెల్ఫ్లెస్ అంట. ఓకే, నేను అనే సెల్ఫిష్నెస్ అనేది ఉండదు దాంట్లో.
ఓకే, నేను అనేది ఉండదు అందులో, లవ్లో. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్, త్వరగా కోపడదు. నెక్స్ట్ అపకారమును మనసులో ఓకే, సంథింగ్ కొన్ని విషయాల్ని పదే పదే అపకారాన్ని లోపల గ్రడ్జెస్ అంటాం, లోపల పెట్టుకొని వెయిట్ అలాగే ఉండదు అది. తర్వాత దుర్నీతి విషయమై ఓకే, దుర్నీతి విషయమై ఏమాత్రం సంతోషపడదు అది, సత్యమునందు సంతోషం. లాస్ట్ వీక్ మనం ఒకటి మాట్లాడుకున్నాం, లవ్కి ఆపోజిట్ వర్డ్ అంటే హేట్ చేయడం కాదు, అమ్ము ప్యాంపరింగ్ అని. లవ్కి ఆపోజిట్ వర్డ్ ప్యాంపరింగ్. ఎందుకు ప్యాంపరింగ్? ముఖస్తుతి చేస్తుంది. ఓకే, సో ప్రేమించేవారు ఎదురుగా గద్దిస్తారు, గద్దించకుండా ముఖస్తుతి చేస్తుంది. ఓకే, దాన్ని ప్యాంపరింగ్ అంట. తర్వాత అంటే ఆ టైంకి గడిపించేస్తే సరిపోద్ది. తర్వాత చూడండి ఒకసారి నెక్స్ట్, ఇక్కడ అన్నిటికీ తాలుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటికీ తాలుకొన్న దగ్గర అన్నిటినీ కప్పును అని ఉంటుంది, కవర్ చేసి కూర్చుంటుంది, అది అన్నిటినీ దాచిపెట్టేస్తుంది. సో ఇవన్నీ కూడా లవ్ యొక్క యాక్షన్స్. అవి ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ లవ్ అన్నప్పుడు ఆ లవ్ ఏంటో, ఆ లవ్ ఏమై ఉందో, లవ్ ఎలా ఉంటుందో, ఏమేమి ఉన్నా అది లేకపోతే ఎంత స్పిరిచువల్లీ ఎంత గొప్పగా ఉన్నా అది లేకపోతే అనేది ఎలాగ తెలియజేయబడుతుందో, దాని తర్వాత లవ్ ఏమేం చేస్తుంది ఏమేం చేయదో చెప్పి లిస్ట్ అంతా రాసి, ఇవన్నీ మనకు తెలియని కావు, మనం చదవని కాదు. చూడండి ఒకసారి, అన్నిటినీ తాలుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొను, ప్రేమ శాశ్వత కాలం ఉండును అని చెప్పి ఇక కిందికి వెళ్ళిన తర్వాత లవ్ అనేది గ్రోయింగ్, లవ్ అనేది గ్రోయింగ్, పెరుగుతూ ఉంటుంది. అది అనగా దేవుని ప్రేమ మనలో పెరుగుతుంటుంది. బైబిల్లో లవ్ డెఫినేషన్ ఏంటంటే గాడ్స్ కమాండ్మెంట్స్ని ఒబే చేయడాన్ని లవ్ అని చెప్తుంది బైబిల్. బైబిల్ ఇచ్చే లవ్ డెఫినేషన్ ఈజ్ ఈక్వల్ టు ఒబీడియన్స్ టువర్డ్స్ కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. మళ్ళీ చెప్తాను, లవ్ అంటే లవ్ అనగానే నాట్ ఇక్కడ మనకు బయట మన పుస్తకాలు లేకపోతే మన డిక్షనరీ ఇచ్చే డెఫినేషన్ కాదు. బైబిల్ డెఫినేషన్, మీరు నన్ను ప్రేమించే వాళ్ళైతే నా ఆజ్ఞలను అనుసరిస్తారు. మనము దేవుని ప్రేమించుట అనగా మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే. మనం గైకొనడం ద్వారా ప్రేమిస్తాం. దిస్ ఇస్ అల్టిమేట్ డెఫినేషన్. అది సరే, దాని గురించి నేను జ్ఞాపకం చేయట్లేదు కానీ ఈరోజు ఇప్పుడు మాట్లాడలేదు, కానీ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యాక్చువల్గా కొరాహు గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. కొరాహు గురించి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఓకే, ఆల్రెడీ మనం బైబిల్ స్టడీలో చాలాసేపు మాట్లాడుకున్నాం. జస్ట్ ఇది అందరు చూస్తారు కాబట్టి, ఇది పబ్లిక్ కాబట్టి మరొకసారి కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. కొరాహు యొక్క క్రైసిస్ లేకపోతే కొరాహు యొక్క సమస్య గురించి చెప్పడం కాదు, కానీ కొరాహు సమస్య ద్వారా ఎందుకు కొరాహు గురించి మాట్లాడుతున్నానో జ్ఞాపకం చేస్తాను. ఇందాకేం చెప్పాను నేను? లవ్ అంటే ఒబీడియన్స్ టువర్డ్స్ గాడ్స్ కమాండ్మెంట్స్, దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి. ఓకే, ఆ మత్సరము దానికి సంబంధించిన ఇవన్నీ లోపల పెట్టుకున్నాడు ఎవరంటే కొరాహు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. a person who is ఆ లవ్ యొక్క గ్రోత్లో, లవ్లో ఎదుగుట, ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు ఎంతైనది రోజు రోజుకి ఎరుగుతూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. దేవుడు నిన్ను ప్రేమించిన ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు దాన్ని రోజు తెలుసుకుంటూ ఉండాలి. ఆ ప్రాసెస్లో ఫెయిల్ అయినటువంటి పర్సన్ కొరాహు. బట్ నా పాయింట్ ఏంటంటే ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలని విషయం ఏంటంటే ఫెయిల్ అయిన కొరాహును కాదు నేను చూపించాలనుకునేది. అదే కొరాహు ఫ్యామిలీలో నుంచి కొరాహు ఏం మిస్ అయ్యాడో సేమ్ అన్నిటిని పొందుకున్నటువంటి వ్యక్తిని పరిచయం చేసుకుందాం. కొరాహు ఏమేం కోల్పోయాడో, కొరాహు కోల్పోయినవన్నీ పొందుకున్నటువంటి వ్యక్తిని ఎవరో కాదు, కొరాహు ఫ్యామిలీ మెంబర్. ఓకే, నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా? చూడండి ఒకసారి జస్ట్ కొరాహును పరిచయం చేస్తాను. టాబర్నాకిల్ మందిరం ఉంటుంది కదా, ఇక అరణ్యంలో మందిరం ఉంటే మందిరానికి 3 దిక్కుల, ఓకే, మందిరానికి 3 దిక్కుల, నాట్ 4 sides, 3 దిక్కుల అనగా లెఫ్ట్, రైట్ అండ్ బ్యాక్,
ఓకే, ఈ 3 పక్కల తూర్పు కాకుండా ఉత్తరము, దక్షిణము మరియు పడమర, ఈ 3 దిక్కుల లేవి కుటుంబానికి సంబంధించిన లేవికి 3 కుమారులు. లేవికి 3 కుమారులు ఎవరెవరు? మెరారి, గెర్షము, కహాతు, మెరారి, గెర్షం. ఈ 3 3 సైడ్స్ ఉంటారు. ఓకే, లేవి ఒక టాబర్నాకిల్ సెంటర్లో ఉంటే టాబర్నాకిల్కి 3 పక్కల లేవి కుమారుల ఫ్యామిలీస్ ఉంటాయి. తర్వాత అందులో కహాతు ఫ్యామిలీ, ఈ కహాతు ఫ్యామిలీ సౌత్ సైడ్ ఉంటుంది. కహాతు ఫ్యామిలీ సౌత్ సైడ్. ఈ కహాతు కుమారుని పేరు బాగా వినాలి, నేను చెప్పే విషయాలన్నీ కూడా ఇవి అర్థం కాకపోతే కొరాహు సమస్య ఏంటో అర్థం కాదు మనకి, కొరాహు ప్రాబ్లం ఏంటో తెలియదు మనకి. చూడండి ఒకసారి, ఆ సౌత్ సైడ్ ఉన్నటువంటి కహాతు ఫ్యామిలీ, ఆ కహాతు కుమారులు 4 కుమారులు ఆయనకి. కహాతుకి ఎంతమంది? ఓకే, లేవి కుమారుడు కహాతుకి 4 కుమారులు. అందులో మొదటి వాని పేరు అమ్రాము. ఏం పేరు? అమ్రామ్ అంటే ఎవరు? మోషే అహరోన్ల తండ్రి. ఓకే, ఫస్ట్ పర్సన్. ఓకే, ఈ ఎక్కడ? సౌత్ సైడ్. కహాతు యొక్క ఫస్ట్ సన్ అమ్రాము కొడుకు అహరోను, మోషేల తండ్రి. ఫస్ట్ పక్కన పెట్టండి. ఆయన తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఏం పేరంటే ఇత్సార్ అన్నాడు. ఒకసారి ఈ ఇత్సార్ కుమారుడు కొరాహు. అంటే కొరాహు ఎవరు అంటే ఏం చెప్తాం ఇప్పుడు? కొరాహు మోషే అహరోన్లకు ఏమవుతాడు? సేమ్ ఏజ్ గ్రూప్ అండ్ సేమ్ జనరేషన్, ఒకే తరానికి చెందినవాడు. మోషే అహరోన్ల ఈక్వలెంట్, లేకపోతే సమానమైనటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తి. తర్వాత కహాతుకి ఎంతమంది కుమారులు అని చెప్పాను? 4. ఒకరి పేరు అమ్రాము, రెండవ వాని పేరు ఇత్సార్, మూడవ వాని పేరు పక్కన పెట్టండి. 4వ వాని పేరు ఉజ్జియేలు. ఈ ఉజ్జియేల్ కుమారుని పేరు ఎలీషాఫాను అనండి ఒకసారి. ఓకే, ఎల్సఫాన్ అని ఉంటుంది. ఎలీషాఫాను అనబడుతున్నటువంటి వ్యక్తి, ఈ ఎల్షఫాను అనే వ్యక్తి ఈ కహాతు కుటుంబాన్ని లీడ్ చేస్తాడు. ఓకే, కహాతు అంటే 3 సైడ్స్ 3 ఫ్యామిలీస్ ఉంటాయని చెప్పాను కదా. 3 కుటుంబాల్లో ఫ్రంట్ సైడ్ లేదా 4th సైడ్ ఉంది కదా, ఆ 4th సైడ్ అహరోను కుటుంబం ఉంటుంది. లేవి కుమారులు 3 మిగిలిన 3 పక్కలు ఉంటే, ఆ ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో అనగా ఈస్ట్ సైడ్ మందిరం యొక్క ముఖద్వారం దగ్గర ఎవరి కుటుంబం ఉంటుంది? అహరోను కుటుంబం ఉంటుంది. ఎందుకు? అహరోను ప్రధాన యాజకుని అహరోను కుమారులందరూ కూడా ఈ ఫ్రంట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ యాజకులు. మిగిలిన 3 సైడ్స్ ఉన్న వాళ్ళు లేవీయులు. ఓకే, దెర్ ఈస్ అ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ లివైట్స్ అండ్ ప్రీస్ట్. ఓకే, లేవీలందరూ యాజకులు కాదు, అహరోను కుమారులు యాజకులు. తర్వాత చూడండి ఒకసారి, పాయింట్ ఏంటంటే ఈ కొరాహు ఏమేం కోల్పోయాడు అనే విషయం మొదలు పెడితే, ఫస్ట్ ఈ ఇశ్రాయేల్ అందరినీ లీడ్ చేసే నాయకుడు ఎవరు? మోషే స్థానంలో ఉండాల్సిన కొరాహు పోయింది. మోషే స్థానం కోల్పోయాడు అనుకుందాం. 1. 2, ప్రధాన యాజకత్వం చేస్తుంది ఎవరు? అహరోను స్థానంలో ఉండదగినటువంటి వ్యక్తి కొరాహు. ప్రధాన యాజకుడు ఓకే, లీడ్ చేయాల్సిన స్థానంలో ఉండాలి, లేడు. ప్రధాన యాజకత్వం చేస్తుండాలి, లేడు. ఆఖరికి అట్లీస్ట్ ఆ సౌత్ సైడ్ ఉన్నటువంటి కహాతు అనే కుటుంబాన్నైనా లీడ్ చేయాలి. ఆ లీడ్ చేయడానికి నెక్స్ట్ పర్సన్ ఆయనే. ఓకే, ఇందాక ఏం చెప్పాను? 4 కుమారుల్లో మొదట ఆయన అమ్రాము, 2 ఆయన ఇత్సారు, 3 ఆయన పక్కన పెడితే 4 ఆయన ఉజ్జి. ఓకే, ఈ 4 ఓకే. ఇప్పుడు మొదటి 2 ప్లేస్లు వాళ్ళు తీసుకున్నారు. అంటే ప్రైమ్ మినిస్టర్ కాలేకపోయాం, కనీసం చీఫ్ మినిస్టర్ కాలేకపోయాం, అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యే అవ్వాలిగా, అది కూడా కాలేదు. ఓకే, మన భాషలో అర్థం కావడం చెప్తున్నా. అంటే ఆ కహాతు అనే ఆ సౌత్ సైడ్ ఉన్నటువంటి ఫ్యామిలీని లీడ్ చేసే ఆపర్చునిటీ కూడా పోయింది. కారణం ఏమై ఉండొచ్చు అంటే, దేవుడు తన పొజిషన్స్ని తనని ప్రేమించే వారికి ఇస్తాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతాయి.
ఓకే, ఇది కొరాహు యొక్క ప్రాబ్లం కదా. ఈ కొరాహు సౌత్ సైడ్ ఉంటాడు. అలాగే అంతేకాకుండా ఈ లేవి కుటుంబాలు టాబర్నాకిల్ చుట్టూ ఉండేటటువంటి లేవి కుమారుల స్టోరీ. వీళ్ళుగాక ప్రతి వైపున 3 గోత్రాల వాళ్ళు నివసించాలి. 3 గోత్రాల వారు క్యాంప్ చేయాలి. అందులో సౌత్ సైడ్ లీడ్ చేసేటటువంటి క్యాంప్స్ 3 గోత్రాల వాళ్ళు ఎవరంటే, అండ్ వాళ్ళని లీడ్ చేసే గోత్రం పేరు రూబేను గోత్రం. ఏం పేరు? రూబేను గోత్రం. ఆ రూబేను, షిమ్యోను, నెక్స్ట్ 3వది గాదు. రూబేను, షిమ్యోను, గాదు అనే 3 గోత్రాలు కింద ఉన్నాయి. ఈ రూబేను గోత్రం ఏదైతుందో ఆ సౌత్ సైడ్ ఉన్నటువంటి 3 లీడ్ చేసేటటువంటి పర్సన్ రూబేన్. ఈ రూబేన్ పరిస్థితి ఏంటి అంటే, ఈయన కూడా తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. అంటే ఏంటి, ఈయన తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోవడం ద్వారా అది యోసేపుకి ఇవ్వబడింది. తర్వాత అసలు ప్రధాన యాజకత్వం చేయాల్సింది ఈయన, రాజరికం చేయాల్సింది ఆయన. అర్థమవుతుంది కదా. ఇశ్రాయేల్ అందరినీ నడిపించాల్సింది ఆయన, రాజు ఉండాల్సింది ఆయన, ప్రధాన యాజకుడై ఉండాల్సింది ఆయన. కానీ రూబేను కూడా కోల్పోయాడు. ఈ సౌత్ సైడ్ చేరుకున్నారు. దీన్ని ఏమంటాం అంటే సౌత్ సైడ్ అసమ్మతి అంటాం వీళ్ళని. ఓకే, ఈ సౌత్ సైడ్ ఉన్నటువంటి ఈ అసమ్మతి అంతా ఇందాకేం చెప్పాను, మత్సరం అని చెప్పాను కదా. ప్రేమ మత్సరం పడదు. సో ఆ మత్సరం యొక్క 4 పునాదులు ఏమేం చెప్పాను? నెంబర్ 1 ఎక్స్పెక్టేషన్స్, నెంబర్ 2 కంపారిజన్స్, నెంబర్ 3 డిమాండ్స్ అండ్ కంప్లైంట్స్. ఈ 4 తనలో ఉన్నాయి. ఇప్పుడు అవకాశం ఉంది కదా, ఈ 4 తనలో పెట్టుకొని ఇప్పుడు 250 మందితో తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేశాడు. ఆ తిరుగుబాటు ఎంత అంటే మోషే డిఫరెంట్గా రెస్పాండ్ అవ్వడం చూస్తాం. ఎవ్రీ క్రైసిస్లో డిఫరెన్స్ ఉంటుంది. ప్రతి సమస్యలో ఒక తేడా ఉంటుంది. అంటే అన్నీ సమానంగా కాదు. ఇప్పుడు బంగారు దూడ పాపము, లేకపోతే ఇశ్రాయేలీలు ఆ కొండ దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఇశ్రాయేలీలు ఆ యొక్క మందసాన్ని లేకపోతే మేఘంని పట్టించుకోకుండా మేఘం 3 రోజులు ముందుకు వెళ్ళిపోవడం, లేకపోతే మన్నాని సనగడం, లేకపోతే ఇంకోటి ఇలాగా ప్రతి క్రైసిస్లో సిన్ ఆఫ్ స్పైస్ అంటాం. ప్రతి దాంట్లో ఒక డిఫరెంట్ రెస్పాన్స్ అండ్ డిఫరెంట్ థింగ్స్. ఇంకో మాట ఏంటంటే దోస్ ఆర్ ఆల్, అవన్నీ కూడా అన్క్లీన్ స్పిరిట్స్, అపవిత్రాత్మలు వెళ్ళగొట్టడం అనే మాట అర్థం కావాలంటే సంఖ్యాకాండం అర్థం కావాలి. అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టడం అనే మాట అర్థం కావాలంటే ముందు సంఖ్యాకాండం అర్థం కావాలి. సో వన్ ఆఫ్ ద అన్క్లీన్ స్పిరిట్ అగేన్స్ట్ లవ్, గాడ్ ఈజ్ లవ్. లవ్కి విరోధమైంది మత్సరం. ఆ మత్సరానికి ఉన్న పునాదులు వేరే ఉన్నాయి. అయితే ఆ మత్సరానికి సంబంధించినటువంటి ఆ యొక్క అన్క్లీన్ స్పిరిట్ ఉందో దాన్ని క్యాస్ట్ అవుట్, వెళ్ళగొట్టడం అనేది సంఖ్యాకాండం బోధిస్తుంది. సంఖ్యాకాండం అంటే బమిద్బార్ అనండి ఒకసారి మాట, అంటే ఇంటూ ద విల్డర్నెస్. ఓకే, మామూలుగా భూమికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, నీవు విత్తనాలు ఇచ్చు చెట్లను, గడ్డిని, విత్తనము తమలో గల ఫలమిచ్చు ఫలవృక్షములను మొలిపించాలి. అలా మొలిపించాల్సిన నేల ఇప్పుడు ఎలా మారిపోయింది? అది విల్డర్నెస్ లాగా మారిపోయింది, ఎడారిలాగా మారిపోయింది, అరణ్యంలాగా మారిపోయింది. ఆ విల్డర్నెస్ ఏదైతే ఉందో ఆ విల్డర్నెస్లోనికి ప్రయాణిస్తున్నామంటే మనం ఎక్కడో విల్డర్నెస్లోకి కాదు. ఆ సంఖ్యాకాండం చదువుతున్నప్పుడంతా, ధ్యానిస్తున్నప్పుడంతా వీఆర్ గెటింగ్ ఇన్ టు అవర్ సోల్. మన సోల్ యొక్క విల్డర్నెస్లోకి మనం వెళ్ళి దాన్ని మనం వెళ్తున్న ప్రతిసారి, మన యొక్క దేవుని వాక్యంతో తడుపుతున్న ప్రతిసారి అది సస్యశ్యామలంగా మారుతుంది. ఆమేన్. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క విల్డర్నెస్ మార్పు కోసం ఒక్కొక్క స్టెప్. అయితే ఈ కొరాహు యొక్క సమస్య అది, కొరాహు యొక్క పునాదులు అవి. అయితే కొరాహు యొక్క రిజల్ట్ ఏంటి అంటే ఆ యొక్క దేవుని యొక్క తీర్పు, లేకపోతే మోషే అడుగుతాడు, నేను వాళ్ళ ఒక గాడిదను తీసుకోలేదు, వాళ్ళ నైవేద్యాలను అంగీకరించొద్దు అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే మోషే చాలా డిఫరెంట్ మోషన్ చూస్తాం ఇక్కడ. ఎప్పుడు అలాంటి మోసం చూడం మనం. ఆ మోసే చూడండి ఒకసారి, దేవుడు అడిగిన దాన్ని బట్టి వీళ్ళ మరణము అందరి మరణం లాంటి మరణం ఉండొద్దు అని అన్నప్పుడు భూమి నెరవిడిచి వారిని మింగేసిందట. భూమి నోరు తెరిచింది, నెరవిడిచింది, వాళ్ళని మింగేసి అటు చూస్తే ఇంకెక్కడ ఏం లేదు, ఇంకా ఏం జరగలేదు అన్నట్టుగా అతుక్కొని ఉండిపోయింది. ఇలాంటిది అంటే రెగ్యులర్గా వచ్చే ఏదో భూకంపం వలనో లేకపోతే ఇంకోటి జరగొద్దు వీళ్ళకి.
వీళ్ళ మరణం స్పెషల్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏదైతే చేశారో, ఏదైతే తిరుగుబాటు చేశారో, అన్యూజువల్ థింగ్ కాబట్టి అన్యూజువల్ జడ్జ్మెంట్ వాళ్ళకు ఉండాలి. ఇది జరిగింది కదా. ఈ తీర్పుని తప్పించుకున్నారు కొంతమంది. ఈ తీర్పుని కొన్ని కుటుంబాలు తప్పించుకున్నాయి. దే ఆర్ అండర్ జడ్జ్మెంట్. వారు జడ్జ్మెంట్ క్రింద ఉన్నారు, ఆ యొక్క తీర్పు క్రింద ఉన్నారు, బట్ స్టిల్ తప్పించుకున్నారు. అలా తప్పించుకున్న లిస్ట్ నెంబర్ 1 ఎవరెవరు? ఓను ఫ్యామిలీ తప్పించుకుంది. ఎవరు? ఓను కుటుంబం తప్పించుకుంది. ఇంకోటి, అందులోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరెవరో చెప్తాను. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు? 1, ఆ వ్యక్తులు మాత్రం వెళ్ళలేదు. ఆ వ్యక్తితో పాటు వాళ్ళ భార్యలు కూడా వెళ్ళాలి. భూమిలోకి వాళ్ళ గుడారాలు కూడా వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వాళ్ళ కుమారులు కూడా వెళ్ళిపోవాలి. నెక్స్ట్ పసి పిల్లలు కూడా వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఆ యొక్క వారి స్వాస్థ్యము, వారి ఆస్తులు, వారి వస్తువులు కూడా వెళ్ళిపోవాలి. ఇప్పుడు కొరాహు మాత్రమే కాదు, కొరాహు కుటుంబము, కొరాహు గుడారము, కొరాహు భార్య, కొరాహు కుమారులు అండ్ కొరాహు ఆస్తి, కొరాహే కాదు, కొరాహుతో పాటు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. బాగా గమనించండి ఒకసారి. ఈ ప్రాసెస్లో ఇలాంటి జడ్జిమెంట్ నుంచి ఇక ఈ కొరాహుతో కలుసుకున్న వాళ్ళు ఎవరైనా తప్పించుకునే అవకాశం ఉందా? ఇంపాసిబుల్. కానీ తప్పించుకున్నారు. ఎవరెవరు తప్పించుకున్నారు చెప్పండి ఒకసారి. నెంబర్ 1, ఓను అనే కుటుంబం. దాతాను, అబీరాము, ఓను అనే ముగ్గురు రూబేన్ గోత్రానికి సంబంధించిన ముగ్గురు ఈ యొక్క క్రైసిస్లో లేకపోతే ఈ యొక్క తిరుగుబాటులో ఉన్నారు. ఓను కుటుంబము అందులో లేదు. పాపం చేశారు, జడ్జిమెంట్ కిందకి వచ్చారు, తప్పించుకున్నారంటే ఎలా తప్పించుకుంటారు? ఏం చేసి తప్పించుకుంటారు? రిపెంటెన్స్, పశ్చాత్తాపం, మారు మనసు. పశ్చాత్తాపం, మారు మనసు ఎక్కడ దాకా నువ్వు వెళ్ళినా ఈ దేవుడు మనకు ఒక ఆయుష్ ఇచ్చాడు అంటే, నీకు ఇంకో రోజు ఆయుష్ ఇచ్చాడు అంటే టు కమ్ బ్యాక్, రిటర్న్, దేవుని తట్టు తిరగడానికి మనకు ఆయుష్ ఇవ్వబడింది. చూడండి ఒకసారి, బాగా గమనించండి ఒకసారి. తిరుగుబాటు చేసే ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపడి మారు మనసు పొందడానికి మనకి ఆపర్చునిటీ ఇవ్వబడుతూ ఉంది. రైట్, తర్వాత చూడండి ఒకసారి. ఇందులో తప్పించుకున్న వారిలో మొదటివాడు ఓను కుటుంబం అయితే, రెండోది ఇంకెవరు తప్పించుకున్నారని చూస్తే ఎవరమ్మా? కొరాహు కుమారులు తప్పించుకున్నారు. మామూలుగా అయితే కొరాహుతో పాటు కొరాహు కుమారులు కూడా వెళ్ళిపోవాలి. పసి పిల్లలు కూడా వెళ్ళిపోవాలంటే అందులో కుమారులు కూడా ఉంటారు. కుమారులు వెళ్ళిపోవాలి, కానీ కుమారులు తప్పించుకున్నారు. ఏం చేసి తప్పించుకోవచ్చు వీళ్ళు? రిపెంటెన్స్. నా పాయింట్ ఏంటంటే, ఏవేవి కొరాహు కోల్పోయాడో, ఏం చేసి కోల్పోయాడో, జస్ట్ లవ్ యొక్క ఎగ్జాంపుల్ని చెప్పడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు కొరాహు తన తరములో దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించే విషయంలో, దేవుని ప్రేమించే ఆ ప్రేమ విషయంలో కోల్పోయినటువంటి లేకపోతే ప్రేమ లేనటువంటి వాడుగా మనం చూస్తాం. అలాంటి వాడు ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడో మనం చూసాం. ఒకటి. నెక్స్ట్ తర్వాత చూడండి ఒకసారి. ఈ తప్పించుకున్న కుమారుల యొక్క డిసెండెంట్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే, బాగా వినాలి ఈ మాట. కొరాహు కుమారులు 11 మంది ఉన్నారు. కొరాహు కుమారులు 11 మెంబర్స్ తప్పించుకున్నారు. వీళ్ళందరూ ఎవరు, ఎక్కడికి వచ్చారు, ఎలా ఉన్నారు వీళ్ళంటే, మీరు ఒకవేళ మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం చదివితే అందులో లిస్ట్ కనపడుతుంది. ఈ యొక్క కొరాహు కుమారులు ఏమయ్యారో మీకు లిస్ట్ కనపడుతుంది, వాళ్ళ వంశావళి కనపడుతూ ఉంది. అందులో మీరు చూస్తే ఆ వంశావళి లిస్ట్లో దావీదు కాలం వచ్చే టైంకి కొరాహు కుమారుల కీర్తనలు బైబిల్లో కనపడుతున్నాయి. ఓకే, వీళ్ళ గురించి చెప్తాను. ఒకటి, వీళ్ళు కొరాహు కుమారులు ద్వారపాలకులు. ఎవరు వీళ్ళు? ద్వారపాలకులు. నెంబర్ 2, ద్వారపాలకులు అంటే ఏం? ద్వారపాలకులు దేవుని మందిరం యొక్క డోర్స్ని కాసేవారు. ఇక్కడ డోర్స్ దగ్గర నిలబడి వెయిట్ చేసేవారు. దేవుని పరిచర్య అంటే ఓన్లీ లైమ్ లైట్ లేకపోతే ఒక లైట్ కింద ఉండి చేసే పరిచర్య కాదు. ఇది అసలు పరిచర్య కాదు నన్ను అడిగితే. మామూలుగా ఉద్యోగులతోని లేకపోతే వ్యాపారాలతో చెప్పేటప్పుడు నేను చెప్తాను. మొన్న ఒక మీటింగ్లో ఒక ఆమె ఒక సహోదరి, అందరు ఆఫీసర్స్ ఉన్నారు అక్కడ, అందులో వాక్యం చెప్పడానికి ఏం అవకాశం లేదు మాకు. కానీ ఆమె వెళ్ళిపోయింది. స్టార్ట్ చేసి మొత్తం ఆ పర్సన్ గురించి మాట్లాడుతూ మొత్తం యేసుప్రభువుని నమ్ముకోండి అని చెప్పేసి డైరెక్ట్గా ఉన్నట్టు చెప్పేసింది ధైర్యంగా.
ఒక ఎంప్లాయీ. చూడండి ఒకసారి, నా పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ, నా పాయింట్ ఏంటంటే ఒక ఉద్యోగస్తులు, ఒక వ్యాపారులు, ఒక ఈ సంత వీధుల్లోకి వెళ్ళదగిన వారు తీసుకెళ్ళినంత, వాళ్ళు చేసినంత పరిచర్య ఒక సేవకుడు చేయలేడు. సేవకుడు ఓన్లీ శిష్యుల్ని మాత్రం తయారు చేయగలడు. అంతకంటే పరిచర్య, ఇంకా అదిగాక ఆ సేవకుని సపోర్ట్ చేసే పరిచర్య ఇంకా గొప్ప పరిచర్య. నన్ను అడిగితే అది చాలా టఫెస్ట్ పరిచర్య, సెల్ఫ్లెస్ పరిచర్య. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఏముండవు అక్కడ, లేకపోతే ఎలాంటి రివార్డ్స్ ఉండవు, అవార్డ్స్ ఉండవు, ఎవరు కనీసం గుర్తించరు. ఈ యొక్క కొరాహు కుమారులు నంబర్ 1 ద్వారపాలకులు, నంబర్ 1 ద్వారపాలకులు. నంబర్ 2 వీళ్ళు ఏంటో తెలుసా, వీళ్ళు ఆరాధికులు అని రాస్తుంది. వీళ్ళు ఆరాధికులు. బాగా గమనించండి ఒకసారి, కొరాహు కుమారులు ఆరాధికులు, కొరాహు కుమారులు ద్వారపాలకులు. నంబర్ 3 మూడోదేంటి, కొరాహు కుమారులు మందిరపు ఉపకరణాలకి సంబంధించిన గార్డియన్స్. మందిరపు ఉపకరణాలని టేక్ కేర్ చేసే, జాగ్రత్తగా చూసుకునే. అంటే ఇవి అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో జరిగే విషయాలు. యాక్చువల్గా ఇవన్నీ కొరాహుకి ఇవ్వబడ్డాయి. కొరాహు చెయ్యాల్సిన పనులు వీళ్ళు ఇంకా చేస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఈ 3 ఇవి కనబడనటువంటి, కానీ మోషే అందరి ముందు కనపడతాడు, అహరోను అందరి ముందు కనపడతాడు. సో ఫేమ్, నేమ్, లేకపోతే మనీ ఇవన్నేమో అక్కడున్నాయి, మాకేమో ఈ పనులు ఇస్తారా? కొరాహు ఫ్యామిలీ ఆ యొక్క మందిరపు ఉపకరణాలను టేక్ కేర్ చేయాలి. అయితే ఈ దావీదు కాలం వచ్చేసరికి వాళ్ళు అందులో ఉన్నారు అనేది మొదటి విషయం. తర్వాత రెండోది, ఈ కొరాహు కుమారులో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు హేమాను. అనండి ఒకసారి కొంచెం గట్టిగా. ఎవరి హేమాను అని అడిగితే మీకు తెలుసా, ద గ్రేట్ విజ్డమ్ కలిగినటువంటి సొలొమోను గురించి మాట్లాడేటప్పుడు సొలొమోను జ్ఞాని అని చెప్పాలంటే సొలొమోను పలానా వాళ్ళకంటే జ్ఞాని అని రాయబడి ఉంటుంది. సొలొమోను పలానా వ్యక్తుల కంటే మహాజ్ఞాని. ఆ లిస్టులో మీరు చూస్తే మొదటివాడు హేమాను ఉంటాడు. అంటే ఏమై ఉండాలి, హేమాన్ అనేవాడు సొలొమోను జ్ఞానం, అంటే సొలొమోన్ అనేవాడు హేమాను కంటే జ్ఞాని అనబడ్డాడు. అంటే హేమాన్ అనేవాడు సొలొమోన్ లేకపోతే ఈయనే మహాజ్ఞాని. ఏ జ్ఞాని అంటే దేవుని వాక్య విషయంలో శ్రామికుడు, చాలా వాక్య ధ్యానం చేసేవాడు, అనగా ప్రేమ కలిగినటువంటి వాడు అని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. ఇదంతా ఒక ఎత్తు అయితే వీ హ్యావ్ అ డిఫరెంట్ పర్సనాలిటీ. ఇంకొక అద్భుతమైనటువంటి వ్యక్తి ఈ వంశావళిలో ఉన్నాడు. ఎవరు తెలుసా? ఆ వ్యక్తి తన తరం వారికి మోషే అయ్యాడు. ఆ వ్యక్తి తన తరం వారికి మోషే అయ్యాడు. ఆ వ్యక్తి తన తరం వారికి అహరోన్ అయ్యాడు, ప్రధాన యాజకుడు అయ్యాడు. ఆ వ్యక్తి తన తరం వారికి లీడర్, రాజులను అభిషేకించేవాడు అయ్యాడు. ఎవరైనా? సమూయేలు. ఓకే, ఒక్కసారి ఆలోచించండి. ఇదే సమూయేలు ఏవేవి పొందుకున్నాడో కొరాహు అవే కోరుకున్నాడు. కొన్ని తరాల తర్వాత కొరాహు కుమారులకు అవి రెస్టోర్ చేయబడ్డాయి. ఇంకో విషయం చెప్తాను. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం చదివితే ఇందాకేం చెప్పాను, లేవి కుమారుడు కహాతు కుమారుడు అమ్రాము పిల్లలు అహరోను. నెక్స్ట్ ఇంకొక ఆయన ఇస్సారు కుమారుడు కొరాహు. ఒక్కసారి చూడండి ఒకసారి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం చదివితే అక్కడ ఏం రాస్తుంది? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం చదివితే అక్కడ ఒక ప్రవక్త ఏలీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. అక్కడ మాట్లాడుతూ అహరోను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. మీ పితరుడైన అహరోను ఐగుప్తు దేశంలో ఉండగా, ఆ ఐగుప్తులో దేశంలో ఉన్నప్పుడే ఆయనకి సంబంధించిన డ్రెస్ని దేవుడు డిజైన్ చేశాడు. ప్రధాన యాజకుడిగా ఉండదగిన అవన్నీ ఆయన కోసం ఏర్పాటు చేశాడు. అయితే ఇశ్రాయేల్ అర్పణలు అర్పించే అర్హత, లేకపోతే ఇశ్రాయేల్ కొరకు బలులు అర్పించే అర్హత, అంతేకాకుండా వారు తీసుకునే ఆ యొక్క వారు తీసుకొచ్చే అర్పణలో పోర్షన్ నీ ఇతరుల కొరకు ఏర్పాటు చేశాడు దేవుడు. ఎవరి కోసం? అహరోను కోసం ఏర్పాటు. ఇప్పుడు ఆ ఆలోచన ప్రతికూలమాయను అని రాస్తుంది. అహరోనికి దేవుడు ఇచ్చినందుకు ఇప్పుడు అది ప్రతికూలమైందట. సో అల్టిమేట్లీ నా పాయింట్ ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి ఏం మాట్లాడుతున్నాను. ఓకే, అహరోను ఏది పొందుకున్నాడో ఇప్పుడు ఏలీ కాలం వచ్చేసరికి ఈ యొక్క అహరోనుకి అది ఇచ్చినందుకు దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు, లేదా దేవుడు ఆలోచన చేసినందుకు అది ప్రతికూలమైంది అని రాస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి ఒకసారి. దీన్ని ఆ యొక్క కొరాహు కుమారులకు ఎలా రెస్టోర్ చేయబడిందో జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయం 30.
నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదరని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు అది కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే లేవికి తర్వాత అందులో లేవి కుమారుడైన అహరోనుకి ఆ యొక్క యాజకత్వం ఇచ్చినందుకు ఏలీ కాలం వచ్చేసరికి దేవుడు ప్రతికూలంగా ఆలోచిస్తున్నాడు. ఎందుకన్నా ఇచ్చానా వీళ్ళకి అని దేవుడు ఆలోచిస్తున్నాడట. ఒక్కసారి ఆలోచించండి. సో వాట్ మేక్స్ ద డిఫరెన్స్? అహరోను కాలంలో అహరోనుకి ఇవ్వబడింది, కొరాకి ఇవ్వబడలేదు. ఇప్పుడు ఏలీ కాలం వచ్చేసరికి ఆ యొక్క అహరోను యొక్క కుటుంబం నుండి దాన్ని లాగి తీసి ఎవరికి ఇస్తున్నాడు? అదే కొరాహుకి ఇస్తున్నాడు. మళ్ళీ కొరాహు ఏం చేయలేక తిరుగుబాటు చేసి ఏం చేయాలని చెప్పి ఏదో కావాలని చెప్పి ఆశపడి ఆ యొక్క భూమి యొక్క గర్భంలోకి దిగిపోయాడో, ఇప్పుడు తన తరంలో నుండే పశ్చాత్తాపడిన వాడు, ప్రేమ కలిగిన వాడు, దేవుణ్ణి ప్రేమించిన వాడు మళ్ళీ వాటన్నిటిని పొందుకుంటున్నాడు. చదవండి ఒకసారి 35వ వచనం చదవమా. తరువాత 35 తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వం జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టింతును. అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వం జరిగిస్తూ ఉంటారు. ఆ యాజకత్వం జరిగించిన వాళ్ళందరూ ఎవరంటే కొరాహు ఫ్యామిలీ. సమూయేలు కొరాహు వంశస్థుడు. మీరు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 30-31 వచనాలు లేకపోతే 28 నుంచి చదవండి, మీకు కనబడుతుంది. అది సమూయేలు కొరాహు సంతానము. ఆ సమూయేలు యొక్క సంతానమే హేమాను. హేమాను అంటే సొలొమోను కంటే హేమాను కంటే జ్ఞానం గలవాడు అని రాస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఫైనల్లీ ఒక్కసారి ఆలోచించండి. సమూయేలు తన కాలంలో మోషే వంటి వాడయ్యాడు. సమూయేలు తన కాలంలో అహరోను వంటి వాడయ్యాడు. సమూయేలు తన కాలంలో అభిషేకించదగినటువంటి రాజులను అభిషేకించే కెపాసిటీ, ఆ స్పెషల్ ఎబిలిటీ పొందుకున్నాడు. ఎలా పొందుకున్నారు ఇది? సో వాట్ మేక్స్ ద డిఫరెన్స్? దట్ ఈస్ ద లవ్ టువర్డ్స్ గాడ్. దేవుణ్ణి ప్రేమించుట అనండి ఒకసారి అన్నమాట. కొరాహు దేవుని ప్రేమించలేదు అని చెప్తాను నేను. ఎందుకంటే కొరాహు యొక్క మత్సరానికి, కొరాహు యొక్క కంప్లైంట్స్కి, కొరాహు యొక్క ఏమంటాం డిమాండ్స్ వాటన్నిటిలో నుంచి, మత్సరంలో నుంచి ఆ యొక్క రెబాలియన్, తిరుగుబాటు పుట్టింది. ఇప్పటికీ దేవుని మీద తిరుగుబాటు చేస్తూ దేవుని ఆజ్ఞలు అనుసరించడానికి, ఆజ్ఞల్ని వినడానికి, ఆజ్ఞల్ని నేర్చుకోవడానికి ఇష్టపడని వారు దేవుని ప్రేమించడం అసాధ్యం. దేవుని ప్రేమించడం అనగా దేవుని ఆజ్ఞలను అనుసరించుట. అయితే ఆజ్ఞల్ని వినడానికి, నేర్చుకోవడానికి ఇష్టపడని వారు దేవుని ప్రేమించలేరు. ఆ ప్రేమించడం ఎలా ప్రేమించాలో దేవుడట తన ఆత్మని మన హృదయాల్లో కుమ్మరించాడట. ఆ ఆత్మ ద్వారా దేవుని ప్రేమించడం ఎలాగో మనం నేర్చుకుంటామట. అయితే దేవుని ఆత్మకి ఈ యొక్క కొరహు స్థానం ఇవ్వలేదు. అయితే సమూయేలు ఆ ఆత్మ చేత నింపబడ్డాడు. ఆమేన్. సమూయేలు అభిషేకించిన సౌలు ఆత్మని పొందుకున్నాడు. సమూయేలు అభిషేకించిన దావీదు దేవుని ఆత్మని పొందుకున్నాడు. అంటే సమూయేలు తన ఆత్మచేత నింపబడడం మాత్రమే కాదు, దేవుని ప్రేమను జ్ఞాపకం చేసి దేవుడు తన ప్రేమను తన ఆత్మ ద్వారా మన హృదయాల్లో కుమ్మరించాడని రాస్తుంది. అయితే ఆ ఆత్మచేత ఏదైతే తాను నింపబడి ఉన్నాడో అదే ఆత్మని ఇక దావీదు మీదకి, సౌలు మీదకి ఆయన రిలీజ్ చేస్తున్నాడు, అభిషేకిస్తున్నాడు. ప్రతి తరంలో ప్రతి వ్యక్తికి దేవుడు ఆపర్చునిటీ ఇచ్చాడు. కొరహు అవుదామా, అహరోన్ అవుదామా, అవి మన చేతుల్లో ఉంది. సో ప్రేమ అంటే, లవ్ అంటే దేవుణ్ణి ప్రేమించడం గురించి వాక్యం చెప్తుంది. దేవుణ్ణి ప్రేమించడం కోసం మనుషుల్ని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం కోసం మనుషుల్ని ప్రేమించాలి. అంటే మనుషుల్ని ప్రేమించేటప్పుడు మనుషుల్ని చూడమని చెప్పదు, కానీ దేవుణ్ణి ప్రేమించడం కోసం మనుషుల్ని ప్రేమించడం గురించి మాట్లాడుతుంది. అంతేగాని ఇక అదర్ దాన్ ఎనీ డెఫినేషన్ దట్ ఈస్ నాట్ ద బిబ్లికల్ డెఫినేషన్, ఇక వాక్యానుసారమైనటువంటి డెఫినేషన్ కాదు. లవ్ అంటే ఏదో ఎమోషనల్ ఫీలింగ్ కాదు. లవ్ అంటే కమిట్మెంట్స్, లవ్ అంటే యాక్షన్స్, క్రియలు.
సో సెకండ్ సర్వీస్లో యాక్చువల్గా డిఫరెంట్ మెసేజ్ మాట్లాడుకుంటాం సేమ్ టాపిక్ మీద. అందరూ లేచి పెడదాం ఒక్కసారి, కళ్ళు మూసుకుందాం. అందరూ లేచి పెడదాం ఒక్కసారి, కళ్ళు మూసుకుందాం. పరమ తండ్రి మా దేవ, స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఏదైనా మరొకసారి మాకు మీ యొక్క వాక్యమును జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు. ఇదిగో విన్న వాక్యాన్ని బట్టి మరొకసారి మా కమిట్మెంట్స్ని, మా యొక్క తీర్మానాలను, ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో మాకు ఏది కొలిచి ఇవ్వబడిందో దాన్ని మేము మీ సన్నిధిలో మచ్చ, ముడత, డాగు, కలంకం ఏది లేకుండా నిందారహితంగా జీవిస్తూ మాకు ఇవ్వబడినటువంటి పని, మాకు ఇవ్వబడినటువంటి బాధ్యతను మేము నెరవేర్చే విషయంలో తీర్మానాలతోనూ క్రియలతోనూ మేము ముందుకెళ్ళడానికి కృప దయచేయండి. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును అన్న మీ మాటలను బట్టి మీకు వందనాలు. నువ్వేమేం చేస్తావో నాకు అన్నీ తెలుసు అన్న మీ మాటల్ని బట్టి స్తోత్రం నాయన. ప్రతివాని క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వడానికి హృదయములను పరిశోధించి యెహోవాని పేరు కలిగిన దేవా మీకు వందనాలు. మా హృదయములు మీ 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 సన్నిధిలో తేటగా ఉన్నాయి. మీ దృష్టికి కనపడని సృష్టం ఏది లేదు. ఈ సమయంలో మాకు అవసరమైనటువంటి వాక్కు చేత మమ్మల్ని దర్శించినందుకు మీకు వందనాలు. విన్న మాటలు మా హృదయంలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం తండ్రి. మీ యొక్క సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేసి మీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించి మరొక వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ వారమంతా ఇదిగో మిమ్మల్ని ప్రేమించే ప్రేమ చేత మమ్మల్ని నింపండి. మమ్మల్ని ప్రేమించిన మా దేవుని తిరిగి ప్రేమించడానికి అవసరమైనటువంటి బలవంత పెట్టే పరిశుద్ధాత్మ ప్రేమ చేత మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం నాయన. ఇదిగో నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను అనుసరిస్తారన్న మాటను బట్టి మిమ్మల్ని మీ ఆజ్ఞలను అనుసరిస్తూ క్రియల ద్వారాను తీర్మానాల ద్వారాను మేము ప్రేమించే వారంగా ఉండటానికి సహాయం దయచేయండి. ప్రార్థన చేద్దాం, అందరం కళ్ళు మూసుకుందాం. స్తోత్రం 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 నాయన, మీకు వందనాలు. మత్సరం లేనటువంటి ప్రేమ, మత్సర పడనటువంటి ప్రేమ చేత మమ్మల్ని నింపండి. థ్యాంక్ యూ లార్డ్. వందనాలయ్యా, స్తోత్రం నాయన. మీ కృప, మీ కనికరాన్ని బట్టి వందనాలు, స్తోత్రం నాయన. మీ కాపుదల భద్రతను బట్టి కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీకే వందనాలు. మీ కార్యములు జరిగించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ విన్న వాక్యం మా హృదయాల్లో స్థిరపరచమని మరొకసారి మేము ప్రభు శరీరము, ప్రభు రక్తంలోకి ఆ యొక్క నిబంధన భోజనంలోకి ప్రవేశిస్తుండగా మీ కృప కొరకు ప్రార్థన చేస్తున్నాం. తీర్మానాలు బలపరచమని అడుగుతూ మీ సన్నిధిలో ఇదిగో మమ్మల్ని స్థిరపరచమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున అడిగి బ్రతమాలి వినేంత వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.